श्री गुरुभ्यो नमः। हरि ओम। विराट्पद विख्यातं शुद्धानंद प्रदायकं कालज्ञान प्रवक्तारं वीरं ब्रह्मं गुरुं भजे। अंदरिकी नमस्कारं। ఆంధ్రప్రదేశ్ రాజ్యంలో మహత్తరమైన ఎన్నికల్లో జరగబోతుంది. భారతదేశ వ్యాప్తంగా జరగబోయే ఈ మహాయుద్ధ రాజకీయ సంగ్రామంలో కొందరు నేతలు ప్రజలకు మహత్తరమైన సహాయం, మహత్తరమైన జనప్రతినిధిగా పరిగణనలోకి రావాలని, మహత్తరమైన జనాలకు అనుకూలం చేయాలని మంచిగా పోరాటం చేస్తున్న మహనీయులు ఎందరో ఉన్నారు. ఎందరో మహనీయులు, అటువంటి మహాత్ములలో దీంట్లో ఇప్పుడు మనము జాతక చక్ర విశ్లేషణ జరగబోయే కొణిదల పవన్ కళ్యాణ్ వీళ్ళ యొక్క జాతక చక్రం విశ్లేషణ చేస్తున్నాము. 2వ తేదీ 9వ నెల 1971 వీళ్ళు వృశ్చిక లగ్నంలో జననమైంది. ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశిలో జననం. ఆధారంగా వీళ్ళు తీసుకున్న జాతక చక్ర అనుగుణంగా ఈరోజు వీళ్ళ యొక్క జాతక చక్రాన్ని విశ్లేషణ చేస్తున్నాము. వీళ్ళ రాశి వచ్చేసి విశేషంగా కుజ మరియు చంద్ర కలయికతో ఉంది. అట్లనే లగ్నంలోనే గురు కలయికతో ఉంది. మకర రాశి వీళ్ళది. ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశి అవుతుంది. కేంద్ర త్రికోణ రాశిల్లో విశేషంగా బుధ ఆదిత్య యోగం ఉంది. శుక్ర బుధ కలయిక ఒక బ్రహ్మాండమైన రాజయోగాన్ని కలిస్తుంది. అట్లనే రవి బుధ కలయికతో ఒక అద్భుతమైన రాజయోగం కలిగిస్తుంది. లగ్నంలోనే గురు ధనాధిపతి అయి, పంచమాధిపతి అయి ధనస్థానంలో లగ్నంలో స్థితమైనప్పుడు ఒక అద్భుతమైన మంచి వాగ్మి, మంచి పటుత్వం, మంచి దైవభక్తి, మంచి అద్భుతమైన సాధన చేసే ఒక జాతకస్తుడు ఈ లగ్నంలో ఉంటుంది. అట్లనే కుజ చంద్ర కలయికతో మహత్తరమైన ముక్కు సూటిగా ఏ పని అనుకుంటే ఆ పని తక్షణమే చేయాలనే ఒక నాయకత్వం, నాయకాన్ని ప్రజల్ని ముందుకు తీసుకుపోళ్లే నాయకత్వం, ప్రపంచానికి ఒక ఆదర్శం కావాలనే ఒక నాయకత్వం, మహత్తరంగా ఏమి చేయాలన్న పనులో అట్లనే ముక్కుసూటుగా జాగరూకతంగా వాళ్ళు అట్లనే అమలు చేసే ఒక నాయకత్వం ఈ ఒక జాతక చక్రంలో ఉంది. చంద్ర కుజ కలయికతో శశిమంగళ యోగం అంటారు. బుధుడు మరియు రవి కలయికతో బుధాదిత్య యోగం అంటారు. అట్లే గురు కేంద్ర స్థానంలో ఉండి ధర్మ కర్మాధిపతి యోగం, భృగునంది నాడీ శాస్త్ర ప్రకారంగా ధర్మ కర్మాధిపతి యోగం అంటారు. ఈ ఒక మకర రాశికి ఇప్పుడు ఏళ్నాటి శని అర్ధాంతరంగా అయ్యింది. ఇంకా ఏళ్నాటి శని ఇంకా 2.5 సంవత్సరం ఉండగా ఈ ఒక శశిమంగళ యోగం విశేషంగా గురు గోచారంలో అద్భుతంగా వీళ్ళకి ఇప్పుడు జరగబోతున్న మహర్దశ, గురు మహర్దశలో రాహుభుక్తి 27/4/2024 వరకు గురు దశలో రాహుభుక్తి ఉంటుంది. ఇంకా రేపు శని మహర్దశలో శని భుక్తి 28/5/2024 వరకు శని మహర్దశ ఉంటుంది. ఈ లగ్నానికి అధిపతి అయినటువంటి కుజుడు ఉచ్చ స్థానాన్ని పొంది కుజుడి జట్లా ఉండారు. దాన్ని శశిమంగళ యోగం అంటారు. రవి బుధ కలయికతో బుధాదిత్య యోగం అంటారు. ఈ ఒక కలయికతో చంద్రునికి విశేషంగా అన్ని రకాలుగా ఏమి కార్యక్రమం అనుకుంటామో కొన్ని చోట్ల వెనక దశాబ్దాల నుంచి వీళ్ళు జాతక చక్రం అంతగా బాగలేకపోయినా ఇప్పుడు గోచార రీత్యా వీళ్ళ యొక్క జాతక చక్రంలో గురు చంద్రునికి గురుకి గోచారంలో మేషరాశి నుంచి గురు వృషభ రాశికి ప్రవేశమైంది. రాజకీయంలో మంచి గెలుపు రావాలన్నా, రాజకీయంలో మంచి సమర్థత సాధించాలన్నా
దానికి కారకులు రవి మరియు శని కలయిక దృష్టితో ఉంటే, కేంద్ర స్థానంలో రవి శని కలయిక అద్భుతంగా ఉంది. గోచారంలో ఈ గురు వృషభ రాశికి ప్రవేశమై లగ్నాన్ని చూస్తూ ఉంటాడు. జన్మ గురు పైన గోచార గురు ప్రవేశంగా తన సప్తమ దృష్టితో చూస్తూ, అలాగే మకర రాశిని తన కుజ చంద్రుణ్ణి దృష్టితో పంచమ దృష్టితో విశేషంగా ఈ ఒక చంద్రుణ్ణి చూస్తూ ఉండగా ఈ రాశికి గురుబలం ఇప్పుడుతో ప్రవేశమైంది. కాబట్టి రేపు ఒక ఎన్నికల్లో అద్భుతమైన సాధన, అద్భుతమైన మెజారిటీతో ఈ ఒక పవన్ కళ్యాణ్ జాతకం గెలుపొందుతుంది అనే ఒక జాతక చక్రం గురుబలం ఘోషిస్తూ ఉంది. లగ్నానికి గురుబలం గురు చూస్తూ ఉంటాడు, రాశికి గురు చూస్తూ ఉంటాడు. ఇక్కడ సింహరాశికి కేంద్రంలో గురు చూడకపోయినా కేంద్ర స్థానంలో స్థితమై ఉంటాడు. కాబట్టి ఇక్కడ వాళ్ళు గోచారంలో శని కేంద్ర స్థానంలో శనిని గురు చూస్తూ ఉండగా, జన్మజాతకంలో శని గురు చూస్తూ ఉండగా వీళ్ళకి ఈసారి గట్టి పోటాపోటీతో గెలుపొందే సాధ్యత అన్ని లక్షణాలు ఈ జాతకంలో ఉంది. కాబట్టి ఈ జాతకం అమ్మవారిని ఉపాసన, చండీ మహాయజ్ఞం, చండీ సప్తశతి, దశ మహావిద్య అమ్మవారిని ఉపాసన చేసుకుని ఈ జాతకస్తులు ముందుకు వెళితే అద్భుతమైన ఘన విజయాన్ని ఎందుకుంటారని జాతక చక్రం చెప్తుంది. ఇప్పుడైతే గోచారంలో గురు రాశికి మళ్ళీ లగ్నానికి గురు అద్భుతంగా స్థానమానాన్ని తెప్పించే యోగం ఈ జాతకస్తులకి ఉంది. కాబట్టి జాతకస్తులు ఇటువంటి ఉపాసన చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలై దిగ్విజయం కావాల్సినగా కోరుతున్నాం. నమస్తే.